ఈ పెళ్ళి ఆపాలి, లేదంటే అస్సలు మంచిది కాదు అని అంటూ ఇవి రాక్షస గడియలు, మంచి గడియలు కానే కావు అని ఆదికేశవులు చెప్తూ ఉంటే, మంచి ముహూర్తం చూసే మేము పెట్టాం, మధ్యలో నీ కూడా వెంటి అని అంబిక అంటుంది. అలా అనేసరికి ఆదికేశవులు మీరు కావాలంటే కనుక్కోండి అని చెప్తే, అప్పుడు అప్పటికీ పంతులు గారిని అడిగితే మంచి ముహూర్తం అని అంటాడు కదా. యమునకి అనుమానం వచ్చి ఎంతకైనా మంచిది, ఒకసారి చూపిద్దాం అనేసి స్వామీజీకి ఫోన్ చేసి పిలిపిస్తే స్వామీజీ అక్కడికి వచ్చేస్తాడు. స్వామీజీ రాగానే, స్వామీజీ ఇలా మేము పెళ్ళి పెట్టుకున్నాం, ఇప్పుడు ఈ పెళ్ళి మంచి ముహూర్తం కాదని ఆయన చెప్పారు. అసలు ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయా లేవా, ఈ ముహూర్తం మంచిదా కాదా అని అంటూ అడుగుతూ ఉంటే, ఇంక అప్పుడే స్వామీజీ ఇప్పుడు పెళ్ళి ముహూర్తాలే లేవు, అసలు మంచి గడియలే లేవు, అలాంటిది ఈ సమయంలో మీరు పెళ్ళి చేయాలని ఎందుకు అనుకున్నారు, అస్సలు మంచిది కాదు, ఈ ముహూర్తం చేయటం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి, 2 ప్రాణాలు పోతాయి అని అంటూ చెప్తాడు స్వామీజీ. అయితే పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి అబ్బాయి ఇద్దరు క్షేమంగా ఉండాలి అంటే ఇప్పుడు ఈ క్షణం పెళ్ళి ఆపటమే మంచిది, లేదంటే వాళ్ళ ప్రాణాలని ఎవరూ కాపాడలేరు అని అంటూ స్వామీజీ చెప్పేసరికి సహస్ర ఏడుస్తూ చూస్తూ ఉంటుంది బాధగా. ఇప్పుడు ఇంకో క్షణం అయితే పెళ్ళి అయిపోయింది అనుకుంటుంది కాబట్టి తను చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక స్వామీజీ ఇక మీ ఇష్టం, చేస్తారా ఏం ఆపేస్తారా అనేది మీ ఇష్టం, మీ చేతుల్లోనే వదిలేస్తున్నాను అని స్వామీజీ చెప్తే, పద్మాక్షి చాలా సీరియస్గా సహస్ర చేయి పట్టుకొని రావే అనేసి కిందకి తీసుకొని వెళ్తూ, అందరూ కూడా రండి, మీరందరూ కూడా వచ్చేసేయండి అని అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది. యమునకి ఏం చేయాలో అర్థం కాదు. విహారి అయోమయంలో ఉండిపోతాడు. ఇంకా యమున బాధగా విహారి వైపు చూస్తూ ఉంటే బాధపడుతూ సహస్ర కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.